ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఇది మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండమీది ప్రసంగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ధన్యతలు, దాదాపు 9 ధన్యతలు. ఈ ధన్యతల్లో కొన్ని విషయాలు మనం తలస్తున్నాం. ఈ దినమున కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మత్తయి సువార్త 5:7 వచనం, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందు. ఎవరండి ధన్యులు అనంటే కనికరము కలిగినటువంటి వారు. వాస్తవంగా లోకరీతిగా ఎవరెవరో ధన్యులు అనుకుంటాం. మనం రకరకాల విధాలుగా చెప్పుకోవచ్చు ధన్యతలు అని చెప్పేసి. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి ప్రభు చెప్పే మాట కనికరం కలిగినటువంటి వారు ధన్యులు అంట. ఎందుకు ఈ కనికరము అవసరమా అంటే, ఒక మాట చెప్పాలంటే మనం దేవుని బిడ్డలారా, ఇది దేవుని బిడ్డలకు ఉండేటువంటి యొక్క లక్షణాలు. అంతేకాదు దేవుని యొక్క లక్షణము కూడా ఎట్లాంటిది అని అంటే బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. గమనించండి, మనము నమ్మినటువంటి దేవుడు ఎవరంటే కరుణా వాత్సల్యం గల దేవుడు. అందుకనే దేవుని వాక్యంలో కనికరము లేక కనికరము దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరాన్నే కోరుకునేటువంటి దేవుడు, దేవుని యొక్క లక్షణం. అందుకొరకనే దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా ఉండాలంటే కనికరం కలిగినటువంటి వారంగా మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. కనికరం దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమని చెప్పుకుంటే మనము ఏమి కలిగి ఉన్నాం? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో లేక 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పినటువంటి మన సందర్భాలు మనము గమనించగలం. 1వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 1:3, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడు. కనికరము చూపు తండ్రి అంట, సమస్తమైన ఆదరణ. కాబట్టి కనికరము కలిగినటువంటి వారు ఎవరమైతే మనము దేవుని నమ్మినామో మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే కనికరం. దానికి వ్యతిరేకమైన మాట ఏంటంటే కఠినము అన్నట్టు. కఠినము, మనము కఠినాత్మలుగా మనము ఉండకూడదు అని. ఎందుకంటే దేవుడు కరుణామయుడు. మనకి ఈ విషయాలు చాలా ఉన్నాయండి. కరుణ కలిగినటువంటి దేవుడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనము జీవిస్తూ, ఎందుకంటే అందుకని కనికరం అనేది మనకు అవసరమైనటువంటి విషయం. నేడు జీవితాలలో మనం చూడగలము. మన యొక్క పరిస్థితుల్లో మనకి ఏమి కనబడదంటే కనికరం అనేటువంటి యొక్క విషయాన్ని కనబడకుండా కఠినముగా ఉంటాం, మొండివారంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క మాటను మనము ఎరగవలసిన వారముగా ఉంటున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడింది. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతనముగా స్వభావం కలుగజేయటం ద్వారాను మనం రక్షించిన దేవుని యొక్క కరుణను బట్టి, కనికరాన్ని బట్టి మనం ఏమైనా ఉంటే రక్షించబడ్డాం. దేవుడు కరుణించకపోతే మనకు రక్షణ లేదు. కాబట్టి రక్షించినాడు దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు రక్షించి. అందుకనే విశ్వాస జీవితంలో మనం కూడా ఏ విధంగా ఉండాలి అనంటే కనికరం కలిగినటువంటి వారంగా ఉండాలి. కఠినత్వంగా మనము ఉండడానికి వీలు లేదు. కాబట్టి కఠినలకు కూడా ఏముంటది అనేటువంటి విషయం మనకు బైబిల్లో రాయబడి ఉన్నటువంటి సందర్భం మనం ఎరుగుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ యోహాను గారు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినాడు. 1 యోహాను పత్రిక 3:17లో దేవుని దాసుడు చెప్పినటువంటి యొక్క మాట గమనించండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, ఈ లోక
ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా? కనికరము దేంతో కూడిందంటే దేవుని ప్రేమతో కూడింది. కనికరానికి పర్యాయ పదములు ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత, కటాక్షము లేక కనికరము, ఇవన్నీ పర్యాయ పదాలు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఉండవలసిన వారం ఏంటిదనంటే రక్షించబడ్డ మనము కనికరం అనేది అవసరం. అందుకనే కనికరం లేకపోతే యాకోబు గారు మరొక మాట చెప్తా ఉంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందునంట. కనికరము తీర్పును మించి అతిశయపడి, కనికరము చూపనటువంటి వాడు, కనికరము లేనటువంటి వాడట కనికరం లేని తీర్పు పొందుతాడు. అంటే కనికరం నీకు లేకపోతే ఏముందంటే తీర్పే ఉంది. మనం యేసుని నమ్ముకున్నాము, ఆయన కొరకు మనం జీవిస్తున్నాము అనుకుంటున్నాం మనం, కానీ మనం ఉండవలసిన లక్షణాలు ఏంటంటే కనికరం అనేది అవసరమైన విషయం. కనికరం చూపకపోతే ఎవరి విషయంలో మనం కనికరం చూపవలసిన వారంగా ఉంటున్నాము? ఎట్లాంటి వారి విషయంలో మనం కనికరం చూపవలసిన వారంగా ఉంటున్నాము? దేవుని దాసులు కూడా కొన్ని విషయాలు చెప్తూ వచ్చినటువంటి సందర్భాలు మనకున్నాయి. కాబట్టి ఎవరి విషయంలో మనము కనికరము చూపాలి అంటే ఇక్కడ యోహాన్ గారు అంటాడు, ఎవరట? తన సహోదరుని విషయంలో కనికరం చూపకపోతే ఎట్లా వాడు ప్రేమ కలిగినటువంటి వాడు అవుతాడు అని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం పొందినాము కదా కనికరము, దేవుని కనికరం మనం పొందినాం కదా. ఎఫెసీ పత్రికలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. గమనించండి. 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము 5 కలిసి ఉన్నాయి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే రక్షించబడు. దేవుని యొక్క కరుణా వాత్సల్యతను బట్టి పాపులము, దేవుని ఉగ్రత శిక్షకు పాత్రలు మనలను ఆయన కనికలను బట్టి మనల్ని చేసినాడు, ఆయన బిడ్డలుగా చేసినాడు, ఉగ్రత నుంచి తప్పించినాడు. కాబట్టి మన ఎడల తన ప్రేమను చూపించినాడు. ఏంది? కరుణా సంపన్నుడట. కరుణ చూపిట్లో దేవుడు ఎవరంటే మహాసంపన్నమైనటువంటి వాడు. కాబట్టి పిల్లారా గమనించండి, ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానంగానం, ఒక సంఘటన జరిగినటువంటి విషయాలు మనం ప్రభు చెప్పినటువంటి యొక్క సందర్భము మనము ఎరుగుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, దయచేసి ఈ భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే దీని పూర్తి విషయాలు మనం గుర్తించలేము. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్న దినముల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21 నుంచి, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడలని ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్ల మట్టుకో అని అడిగాను. చూసినారా? అప్పుడు ప్రభు ఏం చెప్పినాడు? ఈ విషయం చెప్పినాడు. 23, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడ్డాడు. గమనించండి, పేతురు వచ్చి అడిగినాడు, ఏమన్నాడు? నేను నా సహోదరుని ఎడల 7 మార్లు క్షమించాలని. ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్ల మట్టుకంటే ప్రభువు చెప్పినట్టు విషయం ఏంటంటే, కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నదంట. ఒక రాజును పోలి ఉందండి. ఏంటిదా రాజు అంటే? వానికి ఇచ్చిన లెక్కలన్నీ చూసుకుంటున్నాడు. రేపు లెక్కలు కూడా తేల్చబడతాయి. 25లో అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమైందంట? ఒకడిని 10,000 తలంతులు కలిగినటువంటి అప్పు ఉన్నటువంటి వాడు ఉన్నాడు. వాడు తీసుకురాబడ్డాడు. వాడు ఏం చేసినాడంటే, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్య పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించిందట. కాబట్టి ఆ దాసుడు అతని ఎడల సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించదని చెప్పగా, ఆ దాసుడు యజమాని కనికరపడి, గమనించండి, కనికరం కలిగిన వారు ధన్యులు. కాబట్టి కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని అప్పు క్షమించినాడు. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుని ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనను.
అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించిన వాడితో వేడుకొని గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు వాని చెరసాల్లో వేయించను. కాగా వాని తోడి దాసులు జరిగిన చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి చెప్పినారంట. రేపు ఇదే జరగబోతుంది చెప్పినారు, తెలిపిరి. అప్పుడు ఆ యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీకు నీ అప్పంతయు క్షమించుతిని. నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కనికరింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అప్పించినదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల జరిగించను. కాబట్టి క్రైస్తవులారా, దేవుని బిడ్డలని చెప్పుకునే వారులారా, కనికరము లేకపోతే మనము కూడా ఏమైతే కనికరము లేనివాడు కనికరము లేనటువంటి శిక్ష పొందుతాడు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కనికరము, ప్రేమ, దయ అనేది కనబడటంలే. ఒకరినొకడు క్షమించేటువంటి మనస్తత్వం లేదు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం. అందుకనే యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ సంగతి గొప్ప సత్యం. ఇక్కడ చూసినాం కదా, 10,000 క్షమించినాడు అతను. 10,000 తలంతులు క్షమిస్తే ఇతడు 100 దేనారములు క్షమించలేకపోయినటువంటి స్వభావం. కాబట్టి నిన్ను ప్రభు ఏ విధంగా క్షమించినాడో అదే ప్రకారం మనము బద్దులమై ఉంటున్నాం. అందుకని మాట చెప్తాడు, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారం మీ ఎడల నీవు క్షమించబడ్డావు. కాబట్టి నీవు క్షమించబడిన ప్రకారము నీవు కూడా నీ సహోదరుని క్షమించాలి, అంటే కనికరము చూపాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32 నుంచి అపోస్తలుడు పౌలు గారు ఈ విధంగా చెప్తూ వచ్చినాడు. ఇంకా దాని పై వచనం కూడా చాలా విషయాలు రాయబడ్డాయి. 27 నుంచి మీరు తర్వాత చదువుకోండి. అపవాదికి చోటు ఇవ్వకండి, దొంగిలు వాడు ఈ విధంగా ఉండాలంటాడు. 29లో వినువారికి మేలు కలిగే మాటలు మాట్లాడాలి. 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడితిరి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు కరుణా హృదయాలు అంటే ఏం కావాలి? అందుకనే ప్రియులారా గమనించండి, మనం చదువుకుంటే లేఖనాలలో చాలా విషయాలు రాయబడ్డాయి. కనికరము కలిగినటువంటి వారు ధన్యులండి. ఏమి కలిగి ఉంటున్నావు? కఠినాత్మంగా ఉన్నట్లయితే ఏం చేయబడతావంటే గొప్ప శిక్ష. కనికరం లేనటువంటి వాడు కనికరం లేనటువంటి తీర్పునే పొందుతాడు. మన దేవుడు కనికరం గల దేవుడు. ఆయన బిడ్డలమని చెప్పుకునేటువంటి నీవు నేను కూడా ఆ విధంగా కలిగి ఉండాలి. ఇంకో చిన్న విషయాన్ని, ఒకవేళ ఇప్పటి వరకు ఇలాంటిది కలిగి ఉండకపోతే ఈ విధంగా మనము ప్రభు దగ్గర ఒప్పుకోవడం, ప్రభు ఏం లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రభు చెప్తూ వచ్చినాడు. లూకాసు వార్త 18లో మన ప్రభు ఈ విధంగా చెప్పినాడు. 18వ అధ్యాయము, 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళినారు. ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము మనకు కనబడతా ఉంటది. గమనించండి. లూకాసు వార్త 18:13లో, అయితే సుంకరి దూరంగా నిలుచుండి అతని వైపు కన్నులెత్తి తకను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము. గమనించండి, మన దేవుడు ఎవరు? భూలోకంలో ఎంతో మందో కనికరించారు. కుష్ఠులు వచ్చినారు, అయ్యా కనికరించు అన్నారు. కనాను స్త్రీ వచ్చింది, కనికరించు అన్నారు. ఇట్లా ఎన్నో చెప్పగలం. అందుకని ఆయన కనికరం కలిగిన దేవుడు. కాబట్టి ఎవరు ధన్యులండి, అదృష్టవంతులు ఎవరు అనంటే కనికరం కలిగినటువంటి వారు. కొండ మీది ప్రసంగంలో కాబట్టి మాటలు వింటుంటే మనము మనం ఈ కనికరం కలిగి ఉన్నామా, లేక ఇంకా కఠినముగా ఉన్నామా? కఠినములుగా ఉంటే కఠినములైనటువంటి కనికరమైనటువంటి శిక్ష తీర్పు ఉన్నది. కాబట్టి ఈ మాటలు వింటే మనము కనికరము కలిగినటువంటి వారు ధన్యులు, అదృష్టవంతులు. వారి కనికరాన్నే పొందుతారు. నువ్వెంత ఇతరులను కనికరిస్తావో అలాంటి కనికరము ప్రభువు ద్వారా నీవు పొంది మనం కూడా కనికరించబడి మన అవిధేతల నుంచి క్షమించబడి దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ఉంటాం. మన తండ్రి కనికరం గల దేవుడు. ఆయన బిడ్డలంగా, ఆయన కుమారులంగా మనము కనికరం కలిగినటువంటి వారంగా జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని ఇచ్చుకో అని చెల్లిస్తూ వేసుకున్నాం ప్రాంచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ.